Ravishankar Reddy garu MBBS DMRB. He studied DMRB in the Guntur Medical College. In the memory of Dr. Ravishankar Reddy garu, his wife Dr. M. Anantalakshmi MD is donating the books and shelves. I hope రవిశంకర్ గారు ఎంబీబీఎస్లో మా సీనియర్గా పరిచయం నాకు. తర్వాత ఇక్కడ రేడియోలు చేసిన తర్వాత కూడా మాకు సీనియర్గా పరిచయం. ఇప్పుడు అడిగినా కూడా తను ఎంతో హెల్ప్ చేయడం, సహకరించడం, మరి ఎన్నో డౌట్స్ క్లియర్ చేయడం చేసేవారు. మరి ఆయన అకస్మాత్తుగా మరి దుర్ఘటనలో మరణించడం చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన మెమరీలో మరి వాళ్ళ శ్రీమతి గారు, అనంతలక్ష్మి మేడం గారు మరి బుక్స్ మరి గుర్తుపెట్టుకొని మా డిపార్ట్మెంట్కి డొనేట్ చేయడం అనేది ఒక మంచి మెమరీగా మేము భావిస్తూ మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మా హెచ్ఓడి గారు మాట్లాడుతున్నారు. డిపార్ట్మెంట్ తరఫున ఇన్ని పుస్తకాలు మా పీజీల కోసం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. వాళ్ళ వైఫ్కి, సార్కి, ఇద్దరికి కృతజ్ఞతలు. 12 మంది పీజీలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఉపయోగించుకొని వాళ్ళు కూడా భవిష్యత్తులో రవిశంకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన బర్త్డే వాళ్ళ వైఫ్కి మంచి జరగాలని కోరుకుందాం. వాళ్ళ వైఫ్ కూడా ఆయన పాపం a good husband, good father, good doctor, and he is very much concerned to the poor. మనీ మైండెడ్గా కాకుండా తను గుడ్ సర్వీస్ ఇచ్చాడు. తన జన్మదిన సందర్భంగా ఈరోజు మనము ఈ కేక్ కటింగ్ చేసుకుంటున్నాము. సో ఆయన ప్రస్తుతానికి మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన ద్వారా సహాయం పొందిన వాళ్ళందరూ ఆయన స్టిల్ హీ ఈజ్ అలైవ్. సో ఆయన జ్ఞాపకార్థంగా ఈ బుక్స్ అన్ని ఇక్కడ డిపార్ట్మెంట్కి, రేడియాలజీకి తను ఇవ్వడానికి ముందుకు వచ్చింది తన వైఫ్. సో ఇట్ విల్ బి ఎవర్ ఫర్ రిమెంబరెన్స్ ఆఫ్ రవిశంకర్ గారు టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు డిపార్ట్మెంట్లో ఒక బాధాకరమైన సంఘటన అనుకోవాలా, లేకపోతే ఒక ఇబ్బందికరమైన వాతావరణం అనిపిస్తూ ఉంది నాకు. రవిశంకర్ రెడ్డి గారు ఇక్కడ పీజీ చేసి, ఇక్కడ డిఎంఆర్డి చేసి, రేడియాలజీ విభాగంలో తర్వాత తను కూడా పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు. పుస్తకాలన్నీ దాదాపు 150 పుస్తకాలు, అంటే 150 పుస్తకాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ 150 పుస్తకాలు కూడా అనంతలక్ష్మి గారు ఇచ్చినందుకు ముందుగా ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఆమెకి స్వాంతన కలగజేయడానికి ఒక మంచిగా డిపార్ట్మెంట్ మొత్తం కూడా వాళ్ళ నుండి నివాళులు అర్పిస్తున్నారు. వాళ్ళ రవిశంకర్ గారికి నివాళులు అర్పిస్తూ వాళ్ళ పిల్లలకు కూడా నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనం కోరుకుందాం. వీరువారు కూడా ఇవ్వడం జరిగింది. అలానే 150 పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇచ్చినందుకు అనంతలక్ష్మి గారికి ముందుగా కృతజ్ఞత కోల్పోవడం అనేది ఆ కుటుంబానికి తీరని లోటుగా నేను భావిస్తూ ఉంటాను. వాళ్ళ లోటు అయితే మనం తీర్చలేం. మనం ఒక సహాయకులుగా, ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక డిపార్ట్మెంట్లో కొలీగ్స్ లాగా మనం ఒక స్వాంతన చేకూర్చే మాటలు మాట్లాడటమే మనం చేయగలం. వాళ్ళకి మంచి జరగాలని కోరుకుందాం. ఆ మేడం గారు కూడా భవిష్యత్తులో ఇవన్నీ మర్చిపోయి జనజీవన స్ఫూర్తిలో మామూలు మనిషిగా ఉండి ఈ జ్ఞాపకాలు ఉంటాయి, జ్ఞాపకాలతోనే గడపకుండా రేపటి జీవితం కూడా, భవిష్యత్తు కూడా